ఇరాన్ ప్రతీకార దాడులను తీవ్రం చేసింది. దుబాయ్, బహ్రెయిన్లో దాడులు చేస్తోంది. జుఫైర్పై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతపై కేబినెట్ కమిటీ సిసిఎస్ సమావేశం జరిగింది. ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న తరుణంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఇరాన్తో పాటు యుద్ధం ప్రభావం పడుతున్న దేశాల్లోని భారతీయులను స్వదేశానికి రప్పించే అంశం కూడా చర్చకొచ్చింది. అలాగే రక్షణ చర్యల వంటి అంశాలపైన కీలక చర్చ జరిగిందని సమాచారం. అంతకుముందు యుఏఈ అధ్యక్షుడితో ప్రధాని మోడీ మాట్లాడారు. యుఏఈపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. యుఏఈకి భారత్ అండగా ఉంటుందని చెప్పారు. ఇండియన్స్కి రక్షణ కల్పించినందుకు యుఏఈ అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపారు మోడీ. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన భద్రతపై కేబినెట్ కమిటీ సిసిఎస్ సమావేశం జరిగింది. ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న తరుణంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఇరాన్తో పాటు యుద్ధం ప్రభావం పడుతున్న దేశంలోని భారతీయులను స్వదేశానికి రప్పించే అంశం కూడా చర్చకొచ్చింది. అలాగే రక్షణ చర్యల వంటి అంశాలపైన కీలక చర్చ జరిగిందని సమాచారం. అంతకుముందు యుఏఈ అధ్యక్షుడితో ప్రధాని మోడీ మాట్లాడారు. యుఏఈపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. యుఏఈకి భారత్ అండగా ఉంటుందని చెప్పారు. ఇండియన్స్కి రక్షణ కల్పించినందుకు యుఏఈ అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపారు మోడీ.